ప్రస్తుతం అకాల వర్షాలు, చలి ప్రభావం, పంటల దిగుబడి తగ్గడం వంటి కారణాల వల్ల కూరగాయల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు పెరగడానికి వాటి లభ్యతలో తేడా రావడం ఓ కారణం. అంటే ఉత్పత్తి తగ్గిపోవడం, రవాణా నిలిచిపోవడం వంటి సమస్యలు. కొందరు కృత్రిమ కొరతను సృష్టించడం కూడా కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా టమోటాలు, బీరకాయలు, బెండ, కాకర, పచ్చిమిర్చి వంటివి కిలో 100 రూపాయలు దాటిపోతున్నాయి. నాణ్యత కూడా తగ్గి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సరఫరా, డిమాండ్పై ధరలు ఆధారపడి ఉంటాయి. చలి తీవ్రత పెరిగిపోయింది. బయటికి రావాలంటే జనం వణికిపోతున్నారు. చలి ప్రభావం కూరగాయల సాగుపై తీవ్రంగా పడుతోంది. చలి తీవ్రతతో చాలా చోట్ల కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింది. చలి కారణంగా ఆకు మొత్తం నల్లబడిపోవడంతో పూత రాలిపోతోంది. చలి కారణంగా మిగిలిన కొద్దిపాటి పిందెలు తొలి దశలోనే రాలిపోవడంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గి రైతన్న ఆర్థికంగా నష్టాల పాలవుతున్నాడు. మరోవైపు మార్కెట్కు వస్తున్న కూరగాయలను రైతుల నుంచి కొని వినియోగదారులకు అమ్ముతున్న వ్యాపారులు మాత్రం డిమాండ్కు తగిన సప్లై లేదనే కారణం చూపి సుమారుగా 50% మేర పెంచిన ధరలకు కూరగాయలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేజీ 20 రూపాయలకు దొరికే టమాటో 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. బీరకాయ కేజీ ధర 100 దాటిపోగా బెండ, కాకర, పచ్చిమిర్చి ధరలు సెంచరీకి దగ్గరగా ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ తక్కువ ధరకు దొరికే ఆకుకూరలు ఇప్పుడు కేజీ 150 రూపాయలు పెడితే గానీ దొరకడం లేదు. దాదాపుగా అన్ని రకాల కూరగాయల దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో రేట్లు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు ఒకేసారి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమోటా కిలో 60 రూపాయలు, ఆలుగడ్డలు 40, పాలకూర 60, కాకరకాయ 60, బీరకాయ 70, వంకాయ 60, బెండకాయ 60, దొండకాయ 50, క్యాప్సికం 100, క్యారెట్ 60, మిరపకాయ 60, గోరుచిక్కుడు 80 రూపాయలుగా మార్కెట్లో కిలో ధరలు ఉన్నాయి. 50 రూపాయలకు తక్కువగా కూరగాయల ధరలు లేవు. జేబులో 100 రూపాయల నోటు పెట్టుకుని వెళ్తే పట్టుమని 2 కూరగాయలు ఇంటికి పట్టుకురాని పరిస్థితి నెలకొంది. ఒక వారానికి కావాల్సిన కూరగాయలు మార్కెట్ నుంచి ఇంటికి తీసుకురావాలంటే 600 రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయల ధరల నియంత్రణకు రైతు బజార్లు ఉపయోగపడతాయి. కానీ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో అవి నిర్వీర్యమవుతున్నాయి. చాలా పట్టణాలు, నగరాల్లో రైతు బజార్లు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. వాటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు పెంచాలి. దళారీల బారి నుంచి రైతులకు రక్షణ కల్పించాలి. అంటే అవసరమైతే ప్రభుత్వమే ఉత్పత్తులు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. దీనివల్ల రైతుకు లాభం, వినియోగదారునికి సరసమైన ధర లభిస్తాయి.